గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను మీ డాక్టర్ వంశీ, డయాబెటిక్ స్పెషలిస్ట్. ఇవాళ నేను ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని జీడిఎం, జెస్టేషనల్ డయాబెటీస్ కూడా అంటారు. వీటి కాంప్లికేషన్స్ ఏంటి? ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం వల్ల బేబీ అధిక బరువుతో పుట్టడము, పుట్టిన బేబీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి కాంప్లికేషన్స్ రావడం జరుగుతుంది. మరి ఈ డయాబెటీస్ని మనం అర్లీగా కనుక్కోగలమా? అవునండి, దీన్ని కనుక్కోవడం చాలా ఈజీ. ఖచ్చితంగా 24వ వారంలో జీటీటీ అనే టెస్ట్ని మనము పేషెంట్కి చేయించాల్సి ఉంటుంది. ఈ జీటీటీ అనే టెస్ట్లో 75 గ్రాముల గ్లూకోజ్ని తాపించి పేషెంట్కి ఫాస్టింగ్ శాంపిల్, మొదటి గంట, రెండో గంట, ఈ 3 శాంపిల్స్ తీసుకొని ఎవాల్యుయేట్ చేస్తారు. ఫాస్టింగ్తో తీసుకున్న శాంపిల్లో 92 గ్రాముల గ్లూకోజ్, ఫస్ట్ అవర్లో తీసుకున్న శాంపుల్లో 180 గ్లూకోజ్, సెకండ్ అవర్లో తీసుకున్న శాంపుల్లో 153 కంటే మీ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉంటే దీన్ని జీడిఎం కింద పరిగణిస్తారు. మరి జీడిఎంలో ట్రీట్మెంట్ ఏంటండి? ఆల్వేస్ జీడిఎంలో ఫస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజే చెప్తారండి. డైట్ అండ్ ఎక్సర్సైజ్ తర్వాత ఇన్ని రోజులు మెట్ఫార్మిన్ వాడమని చెప్పేవాళ్ళు. కానీ ఈ మధ్యలోనే ప్రెగ్నెన్సీలో మెట్ఫార్మిన్ అనేది ప్లసెంటాను దాటి వెళ్తుంది కాబట్టి అది బేబీకి హానికరం. కాబట్టి కేవలం జీడిఎంలో ఇన్సులిన్ మాత్రమే వాడమని గైడ్లైన్స్ చెప్తున్నాయండి. సో హ్యాపీగా ఉండండి, డయాబెటీస్ని ముందే కనుక్కోండి. థ్యాంక్ యూ.